పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని 15వ వార్డులో ఉన్న దర్గాలో విషపు ఈగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టణంలో ఓ చెట్టుపై విషపు ఈగలు పుట్టపెట్టాయి. దర్గా దగ్గర ఉన్న ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒంటరిగా ఈ మార్గంలో వెళ్లేందుకు హడలెత్తిపోతున్నారు. గతంలో ఈ తరహా ఈగలు మండలంలోని గొంది, కేపీపాలెం, రుస్తుబాదం గ్రామంలో దర్శనమిచ్చాయి. గతంలో వీటి బారిన పడిన 2 రైతులు మృతి చెందగా తాజాగా పట్టణంలోని అప్పటి నుంచి ఈ ప్రాంతం వాసులు భయపడుతున్నారు. जवाब दे तुमसे फाइल करो हाँ हाँ कैसा क्या बोला मुझसे क्या करने का था पूरा नहीं वो ईसीसी वाले कौन क्या काट देगा सर विनोद बोल सो अभी ना मीडिया वाले हैं अब अबे నా పేరు మొహమ్మద్ అహ్మద్ అలీషా. నేను దర్గా పూజారి. మమ్మల్ని దర్గా బాబా గారు అంటారు. ఈ దర్గా ప్రాంతంలో ఆవరణంలో వెనకాల ఇసుకటీగలు అంటారంట దాన్ని. అవి గూడు కట్టుకుని ఉన్నాయండి. అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వచ్చే జనాలు పోయే జనాలను కుట్టేసి చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇది పై అధికారులకు తెలిసి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. ప్రతిరోజు పిల్లలు వస్తూ ఉంటారు. చాలామంది అనేక భక్తులు గుడికి రావడం పోవడం రాకపోవడం జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ప్రతి గంటకి అది ఏటైనా ఏ చెదిరి ఎవరైనా రాయించి కుట్టినా ఏ చెదిరి వచ్చి జనాలకి కాటు వేసిన ఇబ్బంది పడాల్సిన ప్రజలే అని చాలా ఇదిగా వాళ్ళు కూడా చాలాసార్లు మాకు ఇన్ఫామ్ చేశారు. బాబాగారు అవి తీయించేయండి, చాలా తీయించేయండి, పిల్లలు ఆడుకునే పిల్లలు వస్తుంటారు, ఏమైనా పిల్లలు రాయించి కుట్టినా చెదురుతాయి, దానివల్ల చాలా ప్రమాదం జరుగుద్దని చెప్పారు. కొంతమంది వీధిలో ఉడకలు కంప్లైంట్ ఇచ్చారు మాకు 2-3 కాటేసినాయి అంటే మీరు ఏం యాక్షన్ తీసుకోవట్లేదని. సో ఇది పై అధికారుల దాకా వెళ్ళి వాళ్ళు ఏమైనా వెంటనే చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను.